క్రీస్తునందు ప్రియమైన సార్వభౌముడు మినిస్ట్రీస్ వీక్షకులందరికీ సార్వభౌముడైన యేసుక్రీస్తునందరికీ నా వందనాలండి. ఈ వీడియోలో పాస్టర్ ప్రకాష్ గంట్ల గారి మరణం మనందరినీ చాలా బాధకి గురి చేసింది. ఆయన మరణ వార్త వినగానే చాలామంది హృదయాలు చాలా భావోద్వేగానికి గురయ్యాయండి. నాకు అందరూ తెలిసిన విషయమే. శనివారం అర్ధరాత్రి 12 గంటలకైనా మరణించి దేవుని సన్నిధికి చేరడం జరిగింది. అయితే చాలా గొప్ప దైవసేవకుడు, సత్యవాక్యాన్ని భయం లేకుండా నిర్భయంగా బోధించగల దైవసేవకుడు అయిన ప్రకాష్ గంట్ల గారు, పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు, అలాగే పాస్టర్ ప్రకాష్ గంట్ల గారు ఇద్దరు చాలా సన్నిహితులండి, చాలా మంచి స్నేహితులు ఇద్దరు. ఈ సంవత్సరం మనము ఇద్దరు గొప్ప దైవసేవకులు మనం కోల్పోయాం. ఇప్పుడు కూడా నేను ఆ వార్తని మర్చిపోలేకపోతున్నానండి. నేను ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ చూసినప్పుడు చాలా అసలు ఎలా అయిపోయారంటే అలా అయిపోయారు, సన్నంగా. చాలా చాలా బాధండి. ఎందుకంటే చాలా బాడీని చూడగానే చాలా బాధేసింది. బతుకున్నప్పుడు ఎంత హుందాగా ఉండేవారో, బ్రతుకున్నప్పుడు ఎంత అందంగా ఉండేవారు ప్రకాష్ గంట్ల గారు. అయితే ఆయన చనిపోయిన తర్వాత ఆయన బాడీ చూడగానే చాలా బాధేసిందండి. చాలా మారిపోయి ఉన్నాడు బాడీలో కూడా. బాడీ చూస్తే చాలా మారిపోన్నాడు ప్రకాష్ గంట్ల గారు. ఆయన బాడీ చూసినప్పుడు నాకు చాలా బాధేసిందండి. ఎందుకంటే ఎలాగున్న వ్యక్తి ఇలాగ అయిపోయాడు ఏంటని. కాబట్టి మరణం అనేది అందరికీ సహజమే. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువగలదని బైబిల్లోనే రాయబడింది కదా. కాబట్టి మంచి భక్తుడు, నీతిమంతుడైన ప్రకాష్ గంట్ల గారు మరణించారు. ఆయన దేవుని దగ్గరికే వెళ్ళాడు. దేవుని సన్నిధిలో ఆయన ఉన్నాడని నేను నమ్ముతున్నానండి. ఇద్దరు గొప్ప దైవసేవకులు కోల్పోవడం ఇప్పటికి కూడా నాకు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఆయన వాక్యాలు నేను నిన్న విన్నప్పుడు చాలా బాధేసింది. ప్రకాష్ గంట్ల గారు గొప్ప పరిచర్యను చూసి నేను చాలా బాధపడ్డాను. అయితే ఈరోజు అనగా ఆదివారము ఆ చర్చిలో పార్థివ దేహాన్ని ఉంచారు. అనేక మంది చూస్తూ వెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ చూడగానే అందరూ కూడా చాలా బాధపడ్డారండి. తన భార్య కావచ్చు, ప్రకాష్ గంట్ల గారి భార్య కావచ్చు, పిల్లలు కావచ్చు, అందరూ చాలా బాధపడుతూ ఉన్నారు. నేను చూసి చాలా బాధపడ్డాను నేను కూడా. అయితే ఆ కుటుంబానికి నెమ్మది కలుగులాగున మనం అందరం తప్పక ప్రార్థిస్తామండి. అక్కకు కూడా అంటే ప్రకాష్ గంట్ల గారి భార్యకు కూడా, వాళ్ళ కుటుంబానికి కూడా నెమ్మది ఆదరణ దొరకాలని మనమందరమే ఖచ్చితంగా ప్రార్థిద్దాం. అలాగే సోమవారం సాయంత్రం 4 గంటలకి అలాగా గుంటూరు ప్రకాష్ గంట్ల గారి గ్రామమైన గుంటూరులో ఆయన అంతిమ యాత్ర అంత్యక్రియలు ప్రారంభించబడతాయి. రేపు అనగా సోమవారం సాయంత్రం 3 గంటలకి ఆయన అంతిమ యాత్ర ప్రారంభమవుతుందండి. తప్పకుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు ఖచ్చితంగా గుంటూరుకి వెళ్ళండి. ఆయన అంతిమ యాత్రలో ఖచ్చితంగా పాల్గొనండి. ఈ వీడియో ఎందుకు పెడతానంటే గొప్ప వ్యక్తిని కోల్పోయాం. ప్రకాష్ గంట్ల గారి మరణం చాలా బాధాకరం అనే విషయాన్ని చెప్పడానికి నేను వీడియో పెట్టానండి. ఇక ముందు రోజుల్లో మనం ఎంతో మంచి దైవసేవకులను కోల్పోవాలో కూడా అర్థం కావట్లేదు. మతోన్మాదులతో భయపడకుండా తిరగబడి ఎదిరించిన దైవసేవకులండి ఇద్దరు, ప్రకాష్ గంట్ల గారు అలాగే ప్రవీణ్ పగడాల గారు. ఇద్దరు మతోన్మాదుల్ని భయపెట్టిన దైవసేవకులు, సత్యవాక్యాన్ని ధైర్యంగా బోధించిన దైవసేవకులు ఇద్దరిని కోల్పోవడం చాలా బాధేస్తుందండి. ఒక క్రైస్తవ సేవకులకి ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నారు. క్రైస్తవ గళాలుగా ఇద్దరు పోరాడిన వ్యక్తులండి. ప్రవీణ్ పగడాల గారు చనిపోయి 4 నెలలు కూడా కాలేదు. మరి ఇంతలోనే ప్రకాష్ గంట్ల గారు చనిపోవడం కూడా చాలా బాధాకరం అండి. ఈ సంవత్సరం మనం ఇద్దరు గొప్ప క్రైస్తవ గళాలని మనం కోల్పోయాం. కాబట్టి మరణం అనేది అందరికీ సహజమే. కానీ ఈ వీడియో ద్వారా ప్రకాష్ గంట్ల గారి మరణం చాలా బాధాకరం అనే విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో పెట్టానండి. కాబట్టి మన ప్రతి ఒక్కరమే
ఆయన కుటుంబం నిమిత్తం ప్రార్థిద్దాం. వాళ్ళ కుటుంబానికి ఆదరణ కలగాలని ప్రార్థిద్దాం. అలాగే ప్రకాశ గంట గారి మరణం మనందరినీ చాలా భావోద్వేగానికి గురి చేసిందండి. కాబట్టి యూ మిస్ యూ ప్రకాశ్ గంట్ల గారు. మీరు చనిపోవడం మా అందరికీ చాలా బాధాకరం అండి. కాబట్టి దేవుని దగ్గరే ప్రకాశ గంట్ల గారు నెమ్మది పొందుతున్నాడని నేను భావిస్తున్నాను. అలాగే ప్రవీణ్ పగడాల గారు కూడా ఇద్దరు నెమ్మది పొందుతున్నారని నేను భావిస్తున్నాను. కనుక రేపు గుంటూరు అనగా సోమవారం సాయంత్రం గుంటూరులో అంతిమ యాత్ర అంత్యక్రియలు ప్రారంభించబడతాయి. కనుక తప్పక ప్రతి ఒక్కరు పాల్గొని అన్న ప్రకాశ్ గంట్ల అన్న అంతిమ యాత్రలో అందరూ పాల్గొని ఆయన్ని ఆనందంగా మనమందరం సాగనంపుదాం. కాబట్టి మరొకసారి ప్రకాశ గంట్ల గారు మరణ వార్త చాలా బాధాకరం. ఇక ముందు రోజుల్లో చాలామంది దైవసేవకులు ఉన్నారు. ఏ దైవసేవకుని మనం కోల్పోతామని చాలా భయం వేస్తుందండి. గొప్ప దైవసేవకులు ఇంకా ఉన్నారు చాలామంది. ఏ దైవసేవకుని మనం ఎప్పుడు కోల్పోతామో, ఎలాంటి వార్త మనం వినాలో అని కూడా నేను ఊహించుకుంటే చాలా బాధేస్తుందండి. కాబట్టి మొత్తానికి ఏదైనా సరే మరణం అనేది అంత సహజం. కాబట్టి యెహోవా భక్తుల మరణము విలువగలది. కాబట్టి ప్రకాశ గంట్ల గారు చనిపోయి దేవుని దగ్గరికి వెళ్ళండి నేను భావిస్తూ ఈ వీడియోని ముగిస్తానండి. దేవుని నామమునకే మహిమ కలుగును గాక. ఆమేన్.